ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ పుష్యమాసంలో మనకు రెండవ ఏకాదశి రేపు, ఈరోజు దశమి. కాబట్టి తప్పకుండా మనకు ఈ కథలోనే ఆ ఏకాదశి రోజు ఏం చేయాలనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ కథను ఈరోజు వినండి, భక్తి శ్రద్ధలతోని రేపు కూడా తప్పకుండా వినండి. విని పుణ్యం పొందాలి అనే ఉద్దేశంగా ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ లైక్ చేయండి. చక్కగా కామెంట్లో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది అన్ని రాయడం వల్ల మీరు ఒకసారి రాస్తే 100 సార్లు జపించిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి తప్పకుండా రాయండి. ఒకళ్ళు రాస్తే ఇంకోళ్ళు రాస్తారు. అట్లా మనం భక్తిని పంచుతూ ఉన్నాం, ఒక పుణ్యకార్యాన్ని చేస్తూ ఉన్నాము. మనం భక్తి ఎంత పెరుగుతుందో అంత మంచి విషయాలు మనం వింటాము, మంచి విషయాలు మనకు కలుగుతాయి. మనము ఈ విధంగా ఒకరికొకరు దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. కాబట్టి దయచేసి అందరూ కామెంట్లో ఓం నమో నారాయణాయ లేకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. ఓపిక తెచ్చుకొని భగవంతుని నామాన్ని రాయడానికి ఈరోజు తప్పకుండా మీరు రాస్తే మీకు ఎంతో శుభం జరుగుతుంది. అయితే మరి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి. ఆ విధంగా మీరు నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. మరి ఈ వీడియోలో మనము రేపు అంటే పుష్యమాసము బహుళపక్షం అంటే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి ఏమేమి చేయాలి, ఏంటి, దానికి సంబంధించిన కథ వివరాలు తెలుసుకుందాం. మనకు ప్రతిసారి చెప్పినట్టే ధర్మరాజు శ్రీకృష్ణుల వారిని అడుగుతూ ఉన్నాడు, కృష్ణ, పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమని పిలుస్తారు? దాని యొక్క వ్రత విధానం ఏంటి? దాని ఫలితం ఏంటి? నాయందు దయ ఉంచి నాకు చక్కగా వివరించుము అని కోరుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతోని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నృపశ్రేష్ఠ, ఈ పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల ఏకాదశి అంటారు. ఇది చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే ఈ ఏకాదశి వ్రతము ఆచరించిన వాళ్లకు అన్ని పాపాలను పోగొడుతుంది, అది చాలా ఉత్తమమైనది అని మనకు తెలియజేస్తూ, పూర్వము దాల్భ్య మహాముని పులస్తుణ్ణి అడిగాడు. అప్పుడు పులస్తుడు దీని యొక్క మహత్యం గురించి తెలియజేసిండు. ఏ విధంగా ఆచరించాలో ఆ విధానాన్ని నీకు తెలియజేస్తాను అని చెప్పాడనమాట. చెప్పి ఆ వ్రత విధానం గురించి తెలియజేస్తున్నాడు. ఆ దాల్భ్య మహాముని పులస్త్య మహాముని అడుగుతూ ఉన్నాడు, ఏమని? బ్రాహ్మణోత్తమ, మృత్యులోకంలో పడిన ప్రాణులు అంటే జనులు మనము నరకంలో పడకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయి అని అడిగాడు. అడిగితే అప్పుడు పులస్తుడు దాల్భ్య మహామునితోని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మహానుభావ, పుష్యమాసంలో మనకు కృష్ణపక్షంలో వచ్చే షట్తిల ఏకాదశి మానవుల యొక్క అంటే మృత్యులోకంలో పడిన మానవుల యొక్క అన్ని పాపాలను తొలగిస్తుంది. కాబట్టి ఆ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తే, అప్పుడు మరి ఆ వ్రత విధానం ఏ విధంగా చేయాలి, ఎవరిని పూజించాలి తెలియజేయవలసింది అని కోరాడు దాల్భ్య మహాముని. అప్పుడు ఈ విధంగా చెప్తున్నారు, ఈ షట్తిల ఏకాదశి రోజు నల్ల నువ్వులను
6 విధాలుగా ఉపయోగించాలి. ఎలాగా అంటే షట్ తిలా అంటే షట్ అంటే 6 రకాలుగా ఉపయోగించాలి పుష్యమాసంలో. ఎందుకు ఏ విధంగా ఉపయోగించాలంటే ముందుగా స్నానం చేసే నీళ్ళలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయాలి. అందుకన్నా ముందు నువ్వుల నూనెతోని మనము వంటికి నువ్వుల నూనెను రాసుకోవాలి. నువ్వుల నూనెతోని దీపం వెలిగించాలి. నువ్వులతో హోమం చేయాలి. మరి నువ్వులను దానం చేయాలి. మరి నువ్వులు వేసిన నీటి పాత్రను ఒక సద్బ్రాహ్మడికి దానం చేయాలి. మరి చివరగా ఆ నువ్వులను మనం తినే ఆహార పదార్థాలలో ఉపయోగించాలి. అంటే ఏ విధంగా అయినా మనము నువ్వులను ప్రసాదంగా అయినా స్వీకరించాలి కొన్ని ఆ రోజు. మరి ఏకాదశి కదా అంటే మనము కొంచెం నువ్వులు, చక్కెర, నువ్వులు, బెల్లము నివేదించి దాన్ని ఆహారంగా స్వీకరించాలి. ఇట్లా మరి పద్మపురాణం ప్రకారము షట్తిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మనకు మోక్షం లభిస్తుంది అని తెలియజేయబడింది. మరి అదేవిధంగా నువ్వులను దానం చేయడం వల్ల మనకున్న పేదరికం తొలగిపోయి చక్కగా ధనవంతులవుతారు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మహాముని ఏం చెప్తూ ఉన్నాడంటే మోక్షము, నరకంలో పడకుండా మనం మోక్షం పొందుతాము అని. మరి ఆ రోజు ఏం చేయాలి అంటే ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్నానం చేయాలి. అనంతరం ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. అంటే మనం సంకల్పం చేసుకోవాలి ముందే. ఈ షట్తిల ఏకాదశి వ్రతము చేస్తాను అని సంకల్పం చేసుకొని చక్కగా స్నానం చేసి పవిత్రమైన మనసుతోని శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఎలా పూజించాలి? పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. మనకు పూజా గదులు ఉంటాయి కాబట్టి లేని వాళ్ళు ఒక టేబులో, ఒక గూడో, షెల్ఫ్లోనో ఎక్కడో పెట్టుకుంటారు. అక్కడ చక్కగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా ఉంటే దాన్ని ఒక పీటను ఒక వస్త్రము వేసి పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై ఉంచి ఆ శ్రీకృష్ణుని విగ్రహాలు లేకుంటే ఫోటోలు ఎవరైనా అందరిళ్ళలో ఉంటాయి కదా, అది ఉంచి పూజించుకోవాలి. మంచిగా పంచామృత స్నానం చేయించి మనం రోజు ఏ విధంగా పూజ చేస్తామో ఆ విధంగా షోడశోపచార పూజ చేసుకొని శ్రీ మహావిష్ణువు నామోచ్చారణ చేస్తూ చక్కగా అర్చించి దొరికిన ఏవైనా పుష్పాలు, తులసి దళాలు ఏవైనా ఉంటే వాటితోని అర్చించి కొబ్బరికాయను కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినాక గుమ్మడికాయను ఉపయోగించి మనము కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. ఈ విధంగా ఈ వస్తువులు మనకు కనుక దొరకకపోతే ఈరోజు తప్పకుండా చేయవలసిన పూజ ఏమిటి అంటే నల్ల వక్కలు ఉంటాయి, అటువంటి 108 తీసుకొచ్చి విష్ణు పాదాల వద్ద ఉంచుతూ చక్కగా మనకు ఏమీ మంత్రాలు లేకున్నా కనీసము ఓం నమో నారాయణాయ అనుకుంటైనా సరే, లేకుంటే ఏదో ఒక ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం కేశవాయ నమః, ఏదైనా ఒక నామాన్నైనా తీసుకొని ఆ ఫోటో దగ్గరనో విగ్రహం దగ్గరనో పెడుతూ మనం అర్చించి చక్కగా కొబ్బరికాయను కొట్టి నివేదించి ఆ విధంగా చేసినట్టయితే మనకు మరి అన్ని శుభాలు జరుగుతాయి. మరి ఆ నరకానికి వెళ్ళవలసిన అవసరము ఉండదు అని చెప్తూ ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ ఒక శ్లోకం కూడా ఇచ్చిండ్రండి మనకు. మీకు ఆ శ్లోకాన్ని కూడా పెడతాను.
అయితే సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ, మీరు గొప్ప దయగలవారు. మీరు ఆశ్రయము లేని వారికి ఆశ్రయము కల్పించరు. అంటే మనకు నిరాశ్రయులమై ఉంటే ఆశ్రయము కలుగుతుంది. ఈ సంసారంలో మునిగిన మాపై దయ చూపండి. కమలనయన, విశ్వభావన, మహాపురుష, అందరికంటేను పూర్వుడా నీకు నమస్కారము. ఓ జగత్పతే, నేను ఇస్తూ ఉన్న ఈ అర్ఘ్యమును లక్ష్మీ సహితుడవై స్వీకరించుము అని నమస్కరించుకోవాలి. మనము కనీసం అర్ఘ్యం వదులుతాము దేవుడికి. అందుకే అంటారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం. తోయం కొన్ని నీళ్ళైనా సరే నీకు సమర్పించుకుంటున్నా అని సమర్పించుకోవాలి. భక్తి అనేది ముఖ్యము, భక్తితో చేయాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ పులస్త్య మహాముని. మరి తర్వాత ఈ పూజ అంతా జరిగిన తర్వాత బ్రాహ్మణునికి పూజ చేసి నీళ్ల కుండ, గొడుగు, చెప్పులు, వస్త్రదానం చేయాలి. నీళ్ల కుండలో కొన్ని నువ్వులు వేయాలి. ఆ రోజుల్లో కుండలు ఇచ్చేవాళ్ళండి. ఈ కథలో కుండ అనుంది. మనము చిన్న చెంబు, రాగి పాత్ర, స్టీల్ది మాత్రం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. రాగి పాత్రను దానం చేసుకోవాలి. ఆ నీళ్ళు అందులో కొన్ని నువ్వులు వేసి దానం చేయాలి. ఇట్లా అలా దానము ద్వారా శ్రీకృష్ణుడు నాపై ప్రసన్నుడవును అని చెప్పుకుంటూ ఇవ్వాలట. మనం సంకల్పం చేసుకోవాలి, వట్టిగానే ఇవ్వడం కాదు. మరి మీ శక్తిని అనుసరించి నల్లని ఆవును దానం చేయాలి. ఈ షట్తిల ఏకాదశి రోజు ఎవరైతే నల్లని ఆవును దానం చేస్తారో వాళ్ళకి ఇంకా మోక్షము కలుగుతుంది. ఉన్నంత రోజులు ఇహపర సుఖాలను పొంది అంత్యంలో మోక్షాన్ని పొందుతారు నాయన అని ఒక విద్వాంసునికి నువ్వులతో నిండిన పాత్రను దానం చేయాలి. నువ్వులు వేసిన నీళ్లు దానం చేయడం వేరండి. కేవలం నువ్వులు పోసి ఒక పాత్రను దానం ఇవ్వడం ఇది కూడా వేరు. ఈ విధంగా దానం చేయాలి. పాత్రలో నువ్వులతో ఎన్ని మొక్కలు మొలుచునో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంన నివసిస్తారట. మనము ఎన్ని నువ్వులను ఇస్తూ ఉన్నామో దానము, అన్ని నువ్వులు అంటే అన్ని సంవత్సరాలు స్వర్గ సుఖాలను అనుభవిస్తాము. మన పాపాలన్నీ తొలగిపోయి నరకానికి వెళ్ళే అవసరము లేకుండా అని చెప్తూ, నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని నువ్వులు వేసిన నీటిని తాగాలి. ఈరోజు నువ్వులు దానం చేసి భోజనంలో నువ్వులను వాడాలి. అంటే మనం తాగే నీటిలో కూడా కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి. ఈ విధంగా మొత్తము 6 రకాలుగా మనము నువ్వులను తినే పదార్థాలలో, తాగే నీటిలో, స్నానం చేసే నీటిలో, వంటికి నలుగు, నువ్వుల నూనెతోని వంటికి రాసుకొని ఈ విధంగా దానము. మనకు ఏ బ్రాహ్మడు దొరకకపోతే నువ్వులు బెల్లాన్ని గోవుకు తినిపించినా కూడా మనకు చక్కగా పుణ్యం కలుగుతుంది అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విధంగా అని శ్రీకృష్ణుడు ఉపశ్రేష్ట ఈ విధంగా 6 రకాలుగా నువ్వులను ఉపయోగించడం వల్ల ఈ తిథికి ఫలితము ఏకాదశి కాబట్టి, షట్తిల ఏకాదశి కాబట్టి ఈ విధంగా చేయవలెను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి గురించి తెలియజేశాడు. అందరూ తప్పకుండా ఓం నమో నారాయణాయ అని రాయండి, చక్కగా లైక్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.